కళ్యాణ్ దుర్గం శాసనసభ అభ్యర్థి సోదరుడు ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారికి మీ పార్టీ అధ్యక్షుడు సోదరుడు శ్రీరాములు గారికి బాల వెంకటాపురం పార్టీ నాయకులకి గ్రామ పెద్దలందరికీ మహిళా సోదరిమణులు పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నాయకు నమస్కారం. ఈ రోజు మీ పాల వెంకటాపురంలో చూస్తుంటే అంతా చీకటిమయం. ఎక్కడైనా లైట్లు ఉన్నాయా? మన నాయకుడు, మన యువ నాయకుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో లోకేష్ బాబు గారు ఆ రోజులో ఎల్ఈడి బల్బులు వేయించాం, అవునా కదా? మరి ఈ రోజు బల్బులు ఎక్కడ పోయినాయి? బల్బులు ఉన్నాయా? కాదు. ఇప్పుడు సర్పంచులు ఉచ్చ విగ్రహాలుగా మిగిలిపోతా ఉన్నారు. సర్పంచులు, గ్రామ సర్పంచ్ అంటే ఏమి? వాయుశుద్ధ్యంతో మొదలుకొని, తాగినీటి సమస్యతో మొదలుకొని, వీధి లైట్లతో మొదలుకొని అన్ని వేయవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో దాదాపుగా 15th ఫైనాన్స్ కు సంబంధించి 8,000 కోట్ల రూపాయలు సర్పంచులకు రావాల్సినటువంటి నిధులన్నీ ఆయన వాడేస్తే ఈ సర్పంచులంతా ఖాళీ చేతులతో కూర్చున్నారు. సర్పంచులు కూడా జ్ఞానోదయం కలగాలి. ఈ రోజు ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా ఈ సభ వేదిక ద్వారా వాళ్ళని కూడా అడుగుతున్నా, మీరు కూడా మా ప్రభుత్వ అధికారంలోకి రాబోతా ఉంది తెలుగుదేశం, మీరు కూడా రండి, మీ హక్కులు కాపాడుతాం, మీకు నిధులు ఇస్తాం, భవిష్యత్తులో ఆదుకుంటాం. లేకపోతే ఈ రోజు మా సర్పంచులకి మాకు ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో భవిష్యత్తులో ఆ విధంగా మోయికలు పెడతామని సందర్భంగా ఈ రోజు మాకు ఇబ్బందులు పెట్టారు, మా కార్యకర్తలు ఇబ్బందులు పెట్టారు, మా నాయకులకి ఇబ్బందులు పెట్టారు. మేము కూడా చూస్తూ నిద్రపోము, భవిష్యత్తులో మొయ్యికి మేము పెడతాము. ఏదో మాటలు చెప్పలేదు, నేను అనుభవించా, మేము కష్టాలు పడ్డాం. మా ప్రాంతంలో కూడా కార్యకర్తల మీద కేసులు బనాయిస్తే భయపడకుండా ఈ 5 సంవత్సరాలు కాపాడుకొచ్చామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మా ప్రాంతంలో కూడా 307 పెట్టారు. ఈ దుర్మార్గుల శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత నా లైఫ్ లో 40 సంవత్సరాలు నేను రాజకీయం చేశా. ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఆదేశించే వాళ్ళు కాదు శిక్షల గురించి. ఈ రోజు మా శంకరనారాయణ ఎప్పుడు కూడా 307 ఎక్కడ పెట్టలే, కానీ కార్యకర్తల మీద 307 పెట్టారు. అదే వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తుల మీద కూడా కేసులు బనాయించారు. ఇక్కడ కూడా ఈ బెంగళూరు నుండి వచ్చింది ఉషా చరణ్ శ్రీ, ఇక్కడ వచ్చి మంత్రిగా, ఇక్కడ శాసనసభ్యురాలుగా పనిచేసి ఇక్కడ దోచేసుకొని ఇక్కడ చెత్త మా కొద్దు అని చెప్తే మా పెరగొండ కేసారు. ఆ చెత్తను తెచ్చి ఆ చెత్తను కూడా బెంగళూరుకి రేపు ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నామని సందర్భంగా ఒక్కటే. ఇక్కడ సురేంద్ర బాబు ఆయన కౌకుంట్ల దగ్గర గురుకొండకు చెందినటువంటి వ్యక్తి, ఆమె గ్రామము. కానీ ఆయన ఏం దోచుకోలేక రాలా, ఆయన కూడా పుష్కలంగా ఆర్థిక వనరులు ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ ఏదో ఒక సేవ చేయాలి, ఒక శాసనసభ్యుడిగా కావాలి, తద్వారా ప్రజలకు ఆదుకోవాలనేటువంటి వాళ్ళకు ఒక లక్ష్యంతో, ఒక ఉద్దేశంతో వచ్చాడు. నేను కూడా ఈ గ్రామాలు చూస్తా ఉన్నా, ఇరడికెర గ్రామం చూసా, మీ గ్రామం చూస్తా ఉన్నా. ఎక్కడికి పోయినా ఒక ఆవేదన వినబడతా ఉంది, రైతుల్లో ఆవేదన వినబడతా ఉంది. మా ప్రాంతం దుర్భిక్ష ప్రాంతం, మా ప్రాంతం కరువు ప్రాంతం, మాకంతా పెద్ద రైతులు. ఈ రోజు మేమంతా కూడా ఏది సిరికల్చర్ అయితేనేమి, మామిడి తోటలు అయితేనేమి, పొమోగ్రానేట్ అయితేనేమి పంటలు పెట్టుకున్నటువంటి రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం. కానీ కరువు వస్తే మేమంతా విలువిల తన్నుకునే పరిస్థితి, భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి. టొమాటో రైతులు కూడా ఎక్కువగా ఉన్నారు, కానీ నీరు అనేదే లేదు. ఇక్కడ చాలా మంది అడుగుతా ఉన్నది ఒకటే, మాకు ఏది వద్దు, మాకు వాటర్ ఇవ్వండి, సాగునీరు ఇవ్వండి, సాగునీరు ఇస్తే మా బతుకులన్నీ బాగుపడతాయని. అదేవిధంగా ఆనాడు 2014లో
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగ మేఘాల మీద మీ అందరికీ తెలుసు హంద్రీనీవా కెనాల్ ని దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. ఎక్కడ నుండి బాల్యాల నుండి అదేవిధంగా పత్తికొండ ఉరవకొండ మీదుగా మా గొల్లపల్లి రిజర్వాయర్ కి నీళ్లు వచ్చాయి. మారాల రిజర్వాయర్ చెర్లోపల్లి రిజర్వాయర్ అప్ టు మడకశిల వరకు కూడా నీళ్లు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదేవిధంగా 18లో మీ అందరికీ తెలుసు శంకుస్థాపన చేయడం జరిగింది. బయటవారి తిప్ప వరకు కూడా హంద్రీనీవా కెనాల్ తవ్వాలని భూమి పూజ చేసి ప్రారంభిస్తే ఈ దుర్మార్గుడు జగన్మోహన్ వచ్చిన తర్వాత ఆ కెనాల్ ని పక్కకు పడేయడం జరిగింది. మీకొక్కటే ఈ ప్రాంత వాసులంతా కూడా ముఖ్యంగా రేపు ఎమ్మెల్యే సురేంద్ర బాబుని మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించండి. మేము ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి నాయకులంతా కూడా కష్టపడతాం. మీ ప్రాంతానికి సాగునీరు కూడా అందిస్తాం. మీ బతుకులు బాగుపడతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గొల్లపల్లి కూడా సోదరుడే కాంట్రాక్ట్ కేంద్ర నేను శాసనసభ్యుడిగా ఉండే సందర్భంలో ప్రకాష్ రెడ్డి 2% పూర్తి చేస్తే 98% ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ద్వారా ఆ డ్యామ్ ను పూర్తి చేశాం. ఆ డ్యామ్ పూర్తి అయిన తర్వాత అక్కడ నీళ్లు వస్తే అక్కడ పరిశ్రమ వచ్చింది. కియా పరిశ్రమ 13,000 కోట్ల రూపాయలతో కియా పరిశ్రమ వస్తే 50,000 ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా ఇంకా అనుబంధ సంవత్సరం వచ్చి ఉండేవి. కానీ ఈ దుర్మార్గుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి జగన్ ట్యాక్స్ భయపడిపోయి వాళ్ళంతా కూడా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లిపోయినారని సందర్భంగా తెలియజేస్తున్నా. మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి. మనందరూ కూడా తెలుసు 2018-19లో ఆ రోజు పారిశ్రామికవేత్తల్ని విశాఖపట్నం పిలిపించి మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్స్ MOU అగ్రిమెంట్స్ 11 లక్షల కోట్లకు సంబంధించి పరిశ్రమలకి అగ్రిమెంట్స్ అయితే 19లో ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళంతా కూడా పారిపోయినారు. మీ అందరికీ తెలుసు ఎక్కడ విశాఖపట్నంలో రావాల్సినటువంటి పరిశ్రమలు, తిరుపతిలో రావాల్సినటువంటి పరిశ్రమలు, మనకు రావాల్సినటువంటి పరిశ్రమలు అన్ని కూడా పారిపోయాయని సందర్భంగా తెలియజేస్తున్నా. 2014లో ఆ రోజు అధికారంలోకి వచ్చే మునుపు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని 14 తర్వాత పరుగులెత్తించి భారతదేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి సందర్భంలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రాష్ట్రం ఒక 20 సంవత్సరాలు వెనకబడిపోయిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ రైతాంగం ఉన్నారు, మీరంతా ఆలోచన చేయాలా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చాం, అదేవిధంగా డ్రిప్ ఇచ్చాం, స్ప్రింక్లర్లు ఇచ్చాం, గుండుకలు ఇచ్చాం, గొర్రెలు ఇచ్చాం, సబ్సిడీ ధరల మీద ట్రాక్టర్లు ఇచ్చామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో జాయింట్ డ్రిప్ ఇచ్చాడా? మనగా నిద్రపోదామా? చంద్రబాబు నాయుడు గెలిపిద్దామా? చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక శపథం చేశారు అసెంబ్లీలో. ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి మాటలకి బాధపడిపోయి నేను అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా వస్తానని ప్రమాణం చేశాడు. మనం ఆ ప్రమాణానికి కట్టుబడి చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీకి పంపిద్దామా వద్దా? పంపించకపోతే మనం అంతా నాశనం అయిపోతాం. ఈ భారతదేశ చరిత్రలో సంపన్నమైనటువంటి దేశం, ప్రపంచంలో గిరిజన దేశమని ఆ దేశ చరిత్రను చూస్తే ప్రపంచంలోనే సంపన్నమైనటువంటి దేశం. ఇట్లా వాడే జగన్మోహన్ రెడ్డి అట్లా వాడే ఒక తుగ్లక్ ఆ దేశానికి అధ్యక్షుడై అడకదినే దేశంగా ఈరోజు మారిపోయింది. మనం కూడా ఆలోచన చేయాలా. భారతదేశంలోనే అతి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అవునా కదా? పాస్బుక్ వాళ్ళ అబ్బు సొమ్ము కాదు, వాడు పాస్బుక్ మీద రాజారెడ్డి సొత్తు కాదు, అది రాజశేఖర్ రెడ్డి సొత్తు కాదు, వాళ్ళ తాత వాళ్ళ నాయన సొత్తు కాదు. మన భూముల మీద మన నాన్నగారు మన తల్లిదండ్రులు సంపాదించినటువంటి భూముల మీద వాడి బొమ్మ ఉంది. వాడికి దుర్మార్గుడు లేపు ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ నావే అని చెప్పే కూడా ఆస్కారం ఉంటుందేమో అనుకుంటున్నాం. అందుకోసమే బాగా ఆలోచన చేసి మీరంతా కూడా తెలివిగా ఓట్లేసి గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎస్సీ సోదరులు, దళిత సోదరులు ఉన్నారు, మీకు కూడా ఆలోచన చేయాలా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి వర్గీకరణ తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. మీ మందాకృష్ణ మాదిక మన ప్రధానమంత్రి మోడీ గారిని కూడా కలిసి తప్పనిసరిగా మేము భవిష్యత్తులో పార్లమెంట్ లో ఆమోదిస్తాం, ఏబిసిడి వర్గాన్ని తీసుకుని వస్తాం అని చెప్పడం జరిగింది.
అందుకోసమే ఈ దుర్మార్గం వచ్చిన తర్వాత దాదాపుగా మీకంతా కూడా అన్యాయం జరిగింది. అదేవిధంగా మాదిగ సోదరులకి భవిష్యత్తులో మాదిగ సోదరులు బాగుపడాలంటే ఏబిసిడి వర్గీకరణ వస్తుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి తప్పనిసరిగా ఈ ఏబిసిడి వర్గీకరణ తెస్తాం, మీ అందరికీ ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అమ్మలక్కలంతా వచ్చారు. మీకు సూపర్ 6 అంశాలన్నీ కూడా తెలిసినా? మీకు గ్యాస్ సిలిండర్లు ఎన్ని ఇస్తామని చెప్పాం ఉచితంగా? ఎన్ని? మహిళా సోదరులు లేమా తల్లి, 3 గ్యాస్ కనెక్షన్ ఇస్తామని చెప్పాం, బస్ పాస్ ఫ్రీగా ఇస్తామని చెప్పాం. అవునా కదా? మీ పిల్లలు ఎంతమంది చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పాం. ఒకరుంటే 15, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45, నలుగురుంటే 60,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. అదే అవ్వాతాతలకు అందరూ కూడా పెన్షన్లు కూడా 4,000 ఇస్తామని చెప్పాం. అదేవిధంగా జూలై మాసంలో ఈ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అవ్వాతాతలకు పెన్షన్ వద్దా? మా చెల్లెమ్మలకు కూడా 18 నుండి 59 సంవత్సరాల లోపల 1,500 రూపాయలు నెలకి ఇస్తాం. అదేవిధంగా ముఖ్యంగా తల్లి దీవెన కింద చెప్పాను, కానీ దుర్మార్గుడు చెప్తా ఒకసారి ఏలంటే చెప్పాలి. అది కూడా తల్లి దీవెన అమ్మఒడికి ఏం చేశారంటే, ఏ మతలబు చూసుకోండి, అమ్మఒడి అంతా 13,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు అమ్మఒడి. కానీ అది ఎవరి సొత్తు? మీ సొత్తే, మీ ఆయన గారి సొత్తే, మా తమ్ముళ్ళది, మా అన్నగారు, మా బావగారి సొత్తు. ఎట్లంటే అంతా కాయ కష్టం చేసి సాయంకాలం ఒక పెగ్గు కొడతారు, క్వార్టర్. ఆ క్వార్టర్ కొడితే ఎంత? జగన్ ట్యాక్స్ రోజుకు 100 రూపాయలు, నెలకు 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000. ఆ 36,000 మా అన్నగారు, మా బావగారు, మా తమ్ముడు జోబులేదు. 36,000 13,000 చేసి అక్కయ్య గారికి, అమ్మాయి గారికి ఇస్తా ఉన్నారు. 23,000 కూడా మీ ఆయన సొమ్ము అనేది అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అవునా కదా? కాబట్టి సమయం లేదు, సోదరుడు మాట్లాడతారు. ఈ నెల 13వ తారీఖు ఎలక్షన్ జరగబోతున్నటువంటి సందర్భంలో శాసనసభకి, పార్లమెంట్ కి 2 ఓట్లు కూడా, అదేవిధంగా పాపులర్ బ్యాలెట్ పేపర్ లో కూడా సీరియల్ నంబర్ 1, సీరియల్ నంబర్ 1 ఇద్దరికి సీరియల్ నంబర్ 1 వచ్చింది. 2వ సైకిల్ గుర్తులే ఓట్లేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.